ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం గత వీడియోలో శుక్రగ్రహం గురించి, గురుగ్రహం గురించి తెలుసుకున్నాము. ఏ లగ్నానికి ఎటువంటి ఫలితాలు ఇస్తాయి, అది జాతకం లేని వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేటువంటిది. ఈరోజు మనము కుజగ్రహము, చాలామంది చూడండి కుజదోషం ఉంది, నా కుజుడు బాలేడు అందుకే వివాహం అవ్వట్లేదని రకరకాల ఉంటాయి. అసలు కుజుడు యొక్క ప్రభావం కేవలం వివాహం మీదే ఉంటుందా? కుజుడు బాగుంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి? కుజగ్రహం గనక స్పాయిల్ అయినట్లయితే ఎక్కడా భయపడకుండా మనం ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా బయటపడతాము. దానం కానివ్వండి, భగవత్ స్మరణ కానివ్వండి, ఏం చేసుకోవాలి, బాగుంటే ఎటువంటి మంచి ఫలితాలు వస్తాయనేటువంటి విషయాలు మనం ఒక్కొక్క లగ్నరీత్యా, మకర లగ్నము, మకర రాశి, మకరం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు పూర్వజన్మ కర్మని కంట్రోల్ చేసేవాడు అవుతాడు కుజుడు. గుర్తుపెట్టుకోండి, పూర్వజన్మ కర్మ అంతా కుజుడు ద్వారా ఉంటుంది. అంటే ఎలాగా? చదువు సరిగ్గా అవ్వట్లేదు, పూర్వజన్మలో ఏదో కర్మ మిగిలింది బాగా అంటే ఇక్కడ మీకు బుధుడు కనుక వక్రించున్నాడు అనుకోండి, మీరు కొంతమందికి మీ నాలెడ్జ్ షేర్ చేయడం ద్వారా ఆ దోషం పోతుంది. గుర్తుపెట్టుకోండి. అలా కాదండి, కుజుడు బాగా స్పాయిల్ అయ్యాడు, ల్యాండ్స్, ప్రాపర్టీస్, వెహికల్స్ ఏవి మీ పేరు మీద ఉండకూడదు, ఉన్నదా డౌన్ఫాల్ స్టార్ట్ అవుద్ది. గుర్తుపెట్టుకోండి. అలా కాదండి, కుజుడు చాలా బాగున్నాడు నా జాతకంలో అంటే కర్మ బాగుందని అర్థం, పూర్వజన్మ కర్మ చాలా బాగుందని అర్థం. అయితే ఒక్కొక్కసారి కుజుడు తన ఫలితాలు తను ఇవ్వకుండా చతుర్థాధిపతి ఇంకో గ్రహానికి ఇస్తాడు. అప్పుడు ఆ గ్రహం పాడైనా కూడా మీకు కనబడకుండానే పూర్వజన్మ కర్మ అనుభవిస్తూ ఉంటారు. రైట్. ఇక్కడ మనం విషయంగానే చూసుకున్నట్లయితే కుజుడు లగ్నంలో ఉన్నాడు, ఎగ్జాల్టెడ్ పొజిషన్, కానీ లగ్నానికి పాపి. దీన్ని ఎట్లా తీసుకోవాలి అంటే, ఒకటి, ఇక్కడ జీవిత భాగస్వామి స్థానాన్ని, సప్తమ స్థానాన్ని కుజుడు చూస్తాడు. కాబట్టి వచ్చేటువంటి జీవిత భాగస్వామి మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ అవ్వడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి సర్వసాధారణంగా. అదేవిధంగా జీవిత భాగస్వామి కూడా ఉద్యోగం చేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ కానీ ఎంతైనా కుజుడు పాపి కాబట్టి కొంత మానసిక స్ట్రెస్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది వీళ్ళకి. 2లో ఉన్నాడు ఉదాహరణకి, 4th and 11th లార్డ్ బాగున్నాడు, శుభగ్రహాలతో ఉంది. అప్పుడు వీళ్ళకి రియల్ ఎస్టేట్ ద్వారా డబ్బులు వస్తాయి, లేదా ఒక్కోసారి గనులు మనకి చూడండి మనం చేస్తూ ఉంటాం, మైనింగ్ ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి. ఇది కుజుడు బాగుంటాయి, 2వ అధిపతి కూడా బాగుంటాయి, 2వ స్థానానికి మంచి పోర్ట్ఫోలియో వస్తాయి. ఈ పర్టికులర్ క్లారిటీ తెలుసుకోకుండా ఏమీ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి. 3లో ఉన్నాడు ఉదాహరణకి కుజుడు, ఇదే కుజుడు 3లో ఉంటే కనుక కొంచెం ఎడ్యుకేషన్ విషయంలో మాత్రం డిస్టర్బ్ అవుతారు. కాకపోతే ధైర్యము, పరాక్రమం వీళ్ళకి ఇక్కడ చక్కగా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే 3లో ఉన్నప్పుడు మాత్రం కాస్త ఎర్లీ మ్యారేజ్ అవుతుంది, ఇష్టపడిన వారిని వివాహం కూడా చేసుకోవడం జరుగుతుంది. 4లో ఉన్నాడు, 4వ అధిపతి 4లో ఉన్నాడు. ఎప్పుడు ఏదో కొత్త విషయాన్ని నేర్చుకునేటువంటి దాంట్లో ఉంటారు వ్యక్తులు. అదేవిధంగా ఈ 4లో ఉన్నప్పుడు ఏమవుతుంటుందంటే సర్వసాధారణంగా వీళ్ళకి తాతగారి ఆస్తి మూలంగా కొంత లాభం వస్తూ ఉంటుంది. 4లో ఉంటాయి, 4th హౌస్లో ఉంటాయి. 4th హౌస్ లార్డ్ 4thలో శుభుడే అంటే పాపే అయినప్పటికీ తన ఓన్ హౌస్లో ఉన్నాడు కాబట్టి అట్లాంటి రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరియు ఇదే మకర లగ్నానికి కాస్త తండ్రికి సంబంధించింది ఏదైతే ఉంటుందో తండ్రి యొక్క బిజినెస్లు వీళ్ళు చూసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏంటంటే బుధుడు బాగుంటేనే తండ్రి బిజినెస్లు బాగా రాణిస్తాయి. తండ్రికి లాభం ఇస్తాడండి 4లో కుజుడు ఉన్నప్పుడు. అండ్ అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే స్ట్రెస్ కూడా ఇస్తాడు తండ్రికి. కొన్ని యాక్సిడెంట్స్ కూడా అవుతాయి 4 కుజుడు ఉన్నప్పుడు.
ఇక 5లో ఉన్నాడు అనుకోండి కుజుడు ఉదాహరణకి, ఇక్కడ మాత్రం కలిగేటువంటి ఫలితాల్లో చదువు మీద ఇంట్రెస్ట్ అనేది కొంచెం తగ్గడము, చదువు వల్లే కాస్త ఎక్కువ మానసిక స్ట్రెస్లు కూడా అవుతూ ఉంటాయి వీళ్ళకి. కాకపోతే ఈ 5 కుజుడు మాత్రం ఇక్కడ కూడా కొంత పూర్వీకుల ఆస్తి మూలంగా కొంత, అంటే ల్యాండ్ రూపంలో రాకపోయినా ఇంకో రూపంలో లాభం ఇస్తాడు. ఇక్కడ 6లో ఉంటే మాత్రం కుజుడు ఎవరికైనా 6లో ఉన్నా పౌరుష పరాక్రమాలు, శత్రువుపై జయాన్ని ఇస్తాడు. శుభుడైతే మరింత ఎక్కువగా ఉంటుంది. 7లో ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని మీరు గుర్తుపెట్టుకోండి, అంటే తల్లి యొక్క ఇన్వాల్వ్మెంట్ వల్ల వివాహ సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు వస్తూ ఉంటాయి, తల్లి ఇన్వాల్వ్మెంట్ వల్ల. అయితే చంద్రుడు పాడైతే ఇంకా ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. 8లో కనుక ఉన్నాడు అనుకోండి కుజుడు, అప్పుడు మాత్రం తండ్రి ఆస్తి అనేటువంటిది వస్తూ ఉంటుంది. అంటే కొంచెం యాన్సిస్టర్స్గా వచ్చే ప్రాపర్టీస్ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా ఏదో రూపంలో వస్తుంది, మీకు గుర్తుపెట్టుకోండి. 9లో ఉన్నాడు ఉదాహరణకి కుజుడు, 9లో ఉన్నట్లయితే అప్పుడు మాత్రం కలిగేటువంటి ఫలితాల్లో ముఖ్యంగా శని గనక బాగున్నాడు, ధనాధిపతి కనుక బాగున్నట్లయితే అప్పుడు భూమి మూలంగా భాగ్యం ఓపెన్ అవుతుంది. ఎందుకంటే భూమి మూలంగా భాగ్యం అంటే ఏంటి, మళ్ళీ క్యాష్ రూపంలోనే మారాలి కాబట్టి. దశమంలో ఉన్నాడు ఉదాహరణ కుజుడు, ఖచ్చితంగా ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవడం, మీరు చేసే వర్క్ సంబంధించిన దశమాధిపతితో కలిసి ఉన్న దశమంలో ఉన్న మీరు ఎప్పుడు కూడా మీరు చేసేటువంటి ప్రొఫెషన్ సంబంధించిన ఎక్కువగా నేర్చుకుంటూ ఉంటారు. అలా కాకుండా లాభంలో ఉన్నాడు, లాభంలో ఉంటే భూముల వల్ల లాభం ఇస్తాడు, కాకపోతే స్ట్రెస్ కూడా ఇస్తాడు. ఎప్పుడైనా శుభుడైనప్పుడేమో స్ట్రెస్ లేకుండా ఉంటుంది లాభము, పాపి అయితే స్ట్రెస్తో కూడినటువంటి లాభం ఉంటుంది. 12లో ఉన్నాడు, ఇక్కడ మీరు 12లో కుజుడు మనకి సహజంగా ఏంటంటే కుజదోషం కింద తీసుకుంటూ ఉంటాం. బట్ ఇక్కడ ఏంటంటే మిత్రక్షేత్రమైంది, లగ్నానికి పాప అయినప్పటికీ కూడా మిత్రక్షేత్రం అయినందుకు ఇక్కడ కూడా కొంతవరకు పూర్వీకుల ఆస్తుల మీద మంచి ప్రభావాన్ని ఇస్తాడు ఇక్కడ. అయితే మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కుజుడు పాడయ్యాడా బాగున్నాడా, అంటే శత్రుగ్రహమా పాప మిత్రగ్రహాలతో కలిసి ఉన్నాడు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మీకు ఎక్కువగా ఇబ్బందులు వస్తున్నాయి నేను చెప్పినటువంటి విషయాల్లో అనుకుంటే మీరు కుజ శని రాహుగ్రహాల దగ్గర దీపారాధన చేయండి, మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మీరు రెగ్యులర్గా చేసుకోవాల్సిన అమ్మవారి ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఈ కుజగ్రహ సంబంధించిన విషయంలో అనేక మందికి చాలా అపోహలు ఉన్నాయి. ఏమిటంటే లగ్నానికి శుభులు పాపులు అనేటువంటి కాన్సెప్ట్ తెలియక లగ్నం నుంచి ఎక్కడున్నా కుజుడు పాపనే అనుకుంటున్నారు. కాదు, ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి పరాశర మహర్షి చెప్పినటువంటి శ్లోకాల్లో సర్వే త్రికోణ నేతారో గ్రహా శోఫల ప్రదాహ అని చెప్పడం జరిగింది. అంటే త్రికోణాధిపతులు కనుక అయినట్లయితే వాళ్ళు శుభ ఫలితాలు ఇస్తారు. అంటే ఏ లగ్నానికి శుభులు అసలు కుజుడు తీసుకుంటే మేషము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనస్సు, మీన లగ్నానికి శుభుడవుతాడు. ఎందుకు? మేష లగ్నానికి లగ్నాధిపతి, కర్కాటకానికేమో పంచమాధిపతి, సింహానికి భాగ్యాధిపతి, వృశ్చికానికి కూడా లగ్నాధిపతి అవుతాడు, ధనస్సుకేమో పంచమాధిపతి, మీనానికి భాగ్యాధిపతి. త్రికోణాధిపత్యాలు వచ్చాయి కదా. మరి మిగతా ఏ లగ్నాలకి పాపులు అవుతారు అంటే వృషభం సప్తమాధిపతి మారకుడు అవుతాడు, మిథునం షష్టమాధిపతి అవుతాడు, కన్య తృతీయ అష్టమాధిపతి అవుతాడు, అదేవిధంగా తుల ద్వితీయ సప్తమాధిపతి అవుతాడు, మకరం చతుర్థ లాభాధిపతి. మరి లాభం వచ్చింది కదండి అంటే అలా కాదు, కోణాధిపత్యమే రావాలి. అదేవిధంగా కుంభం తృతీయ దశమాధిపతి. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లగ్నానికి శుభుడైనా పాపైనా ఒక్క విషయం, ఆ గ్రహము ఉన్న ప్లానెట్ ఎక్కడైతే ఉందో అక్కడ బాగుందా బాగాలేదా. ఎలా అంటే ఒక్కోసారి చూడండి, మనకి మన ఇంట్లో పర్సనే వ్యసనాలకు గురయ్యాడు, అంటే రకరకాల డ్రింకింగ్స్ కానీ వాటికి వీటికి హ్యాబిట్స్కి గురైపోయాడు. ఇంట్లో ఉన్నటువంటి ధనాన్ని కూడా దొంగతనం చేసి తీసుకెళ్ళి అక్కడ ఆ వ్యసనాలు గురవడం వల్ల వాటికి ఖర్చు పెట్టేస్తాడు. అంటే ఏమిటి, వీడు బుద్ధి పాడైంది. మన ఇంట్లో వాడే ఆ అబ్బాయి ఆ తల్లిదండ్రులు పుట్టాడు, చక్కగా ఇంట్లో పెంచారు, అంతా ఉంది. కానీ ఎందుకు మరి సొంత వాళ్ళే కదా అంటే ఆ పర్సన్ వ్యసనాలకు గురైనప్పుడు ఇంట్లో ఉన్నటువంటి ధనాన్ని తీసుకెళ్ళి ఎలా అయితే తాగుడుకు అలవాటు పడ్డాడో, ప్లానెట్ లగ్నానికి శుభుడైనప్పటికీ ఒక్కొక్కసారి
ఆ ప్లానెట్ ఆ రకంగా పనిచేస్తుంది. దాన్ని పిఏసి అంటారు, అంటే ప్లేస్మెంట్, ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్. మరి లగ్నాల శుభుల గురించి చెప్పుకున్నాం, పాపుల గురించి చెప్పుకున్నాం. మరి పాపులు కూడా అలా ఏమైనా రివర్స్ రిజల్ట్స్ ఇస్తారా అంటే ఉంటుంది. అంటే ఈ కొన్ని లగ్నాలు పాపులు అనుకున్నాం. ఏవేవి? వృషభము, మిథునము, కన్య, తుల, మకర, కుంభ లగ్నాలు. అయితే ఈ లగ్నాలకి కుజుడు పాపి ఫైన్, కానీ ఒక్కొక్కసారి ఇది కనుక వెళ్ళి శుభ నక్షత్రాల్లోని శుభరాశుల్లో ఉన్నప్పుడు అది శుభ ఫలితాలు ఇచ్చేస్తుంది, పాపత్వం పోతుంది. ఎలా అయితే మనకు సంబంధం లేనటువంటి వ్యక్తులు కూడా బయట ఎవరో పరిచయమై వాళ్ళు మన పట్ల కేర్ చూపిస్తారు, ఒక్కోసారి మన పట్ల ప్రేమ చూపిస్తారు, ఎంతో నమ్మకంగా ఉంటారు. కొంతమంది, అందరూ అనట్లేదు నేను, కొంతమంది మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు. అలాగా బయట వాళ్ళైనా ఇంట్లో వాళ్ళైనా అది మనుషుల తత్వాలని బట్టి వాళ్ళు ఎలా మనతో ప్రవర్తిస్తారో లగ్నానికి శుభుడైన పాపైనా ప్రవర్తన జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే లగ్నానికి శుభుడై ఇంకా శుభగ్రహాలతో కలిస్తే ఇంకెక్కువ శుభం ఉంటుంది, పాపగ్రహాలతో కలిస్తే ఇంకా ఎక్కువ పాపం ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే మాట, చాలామంది కుజ సంబంధించిన విషయంలో కుజదోషము అనేది చాలా బాగా పట్టుకుంటారు. ఏమంటే కుజదోషం ఉందంట, కుజదోషం ఉన్న వాళ్ళని కుజదోషం ఉన్న వాళ్ళతోనే వివాహం చేయాలి అంటూ ఉంటారు. అదొక కాన్సెప్ట్, కుజదోషం ఉన్న వాళ్ళని కుజదోషం ఉన్న వాళ్ళతోనే వివాహం చేయాలని. కానీ వివాహ ప్రక్రియ, వివాహ సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఖచ్చితంగా మీరు పాటించాల్సిన విషయం ఏంటంటే, మీరు సప్తమ స్థానాధిపతి, అంటే మీరు ఎవరినైతే వివాహం చేసుకుంటున్నారో అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, 7th లార్డ్ ఎలా ఉన్నాడు, వివాహ కారకుడు ఎలా ఉన్నాడు, 12వ స్థానాధిపతి ఎలా ఉన్నాడు, ఇవి ప్రధానంగా తీసుకోవాలంటే 7th లార్డ్ అండ్ 12th లార్డ్. దీంతోపాటు స్త్రీలకైతే కుజగ్రహం, ఇప్పుడు మనం కుజగ్రహం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, కుజుడు ఎక్కువ స్పాయిల్ అయితే స్త్రీలకు ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది, అంతేగాని పురుషులకు ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. పురుషులకు కూడా ఉంటుంది కానీ అది వేరే విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఎప్పుడూ అర్థం చేసుకోవాల్సింది, కుజుడు ఓన్లీ సప్తమ స్థానంలోనే 12వ స్థానంలో పాడైతే మాత్రమే వివాహం మీద ఎఫెక్ట్ ఉంటుంది, ప్రతి ప్లేస్లో ఎఫెక్ట్ ఉండదండి. ఎలా అంటే ఇప్పుడు లగ్నంలో పాడయ్యాడు, జీవుడి యొక్క స్ట్రెంగ్త్ను కోల్పోతాడు లేదా మూర్ఖంగా తయారవుతాడు. ధనస్థానంలో పాడేయడం అనుకున్నప్పుడు కుటుంబ సభ్యుల మధ్యన గొడవలు వస్తాయి, కానీ వివాహం విషయంలోనే అవ్వాలని రూల్ లేదు. అక్కడ సప్తమ స్థానాధిపతి కూడా కలిస్తే అప్పుడు వివాహం మీద ఉంటుంది. 3లో పాడయ్యాడు ఉదాహరణకి, అప్పుడు సిబ్లింగ్స్తో గొడవలు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. అలా ఏ స్థానంలో పాడైతే, ఉదాహరణకి 4వ స్థానంలో పాడయ్యాడు కుజుడు, అలాంటప్పుడు వాళ్ళు ఆ కుజుడు ల్యాండ్స్ కారకుడు కాబట్టి ల్యాండ్స్ కొనుక్కోకూడదు, అపార్ట్మెంట్స్ కొనుక్కోవాలనే విషయం తెలుసుకోవాలి. లేదా అతని పేరు మీద కొనుక్కోకుండా అతని జీవిత భాగస్వామి పేరు మీదో పిల్లల పేర్ల మీద కొనుక్కోవాలి. ఈ జాగ్రత్తలు పాటించాలి. పంచమంలో పాడైపోయాడు, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి మిస్క్యారేజెస్ అవ్వడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. లేదా పుట్టిన పిల్లలు చాలా కోప స్వభావంగా ఉండడం. అలా ఏ ప్లానెట్ అంటే కుజుడు ఎక్కడికి వెళ్ళి పాడై ఉన్నాడు, ఆరైతేనేమో ఈ యొక్క శత్రుత్వాలు ఎక్కువగా పెరగడం, శత్రువుపై జయం, అంటే శుభత్వం పొంది 6లో ఉన్నాడు అనుకోండి శత్రువుపై జయం ఉంటుంది, పాపత్వం పొంది 6లో ఉన్నాడు అనుకోండి శత్రుపేడ ఎక్కువగా ఉంటుంది. చాలామంది అంటుంటారు, ఏమండి మాకు బాగా శత్రువులు ఉన్నారండి. అలాంటప్పుడు ఏం చేయాలి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవాలి. అదేవిధంగా మీకు సప్తమంలో 12లో ఉంటే వివాహం మీద చూపిస్తుంది ఎఫెక్ట్ అన్నాను కదా, అలాంటప్పుడు చక్కగా మీరు గోవుకి క్యారెట్స్, బెల్లము తినిపించడము ఇవి చేస్తున్నట్లయితే, ముఖ్యంగా కుజుడు శని కలిసి ఉన్నారనుకోండి, గోవుకి బెల్లము క్యారెట్స్ తినిపించినట్లయితే తొందరగా దాని యొక్క ఉపశమనం అనేటువంటి లభిస్తుంది. అదేవిధంగా కొంతమంది కుజదోషం కాస్త కుజదోషంలా కాకుండా సర్పదోషంగా మారుతుంది రాహుతో కలిసినప్పుడు. అలాంటప్పుడు రాహుకేతులు పూజ చేయించుకోవడము, కుజ రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము ఇవి చేస్తూ ఉండాలి. ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలకు వెళ్తున్నట్లయితే కూడా బాగుంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే మనకు ఆయుష్ని శని భగవానుడు ఎలా ఇస్తాడో కుజుడు కూడా ఆయుష్ని నిర్ధారణ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే లగ్న అష్టమాధిపతి కుజుడు బాగా పాడయ్యాడు అనుకోండి, అందుకే చూడండి సడన్ డెత్స్ అంటూ ఉంటాం. అసలు అనుకోలేదండి, సడన్గా స్ట్రోక్ వచ్చింది, సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది, వెళ్తూ యాక్సిడెంట్ అయిందంటూ ఉంటాం. బికాజ్ ఆఫ్ కుజుడు పాత్ర అక్కడ ఉంటుంది. మరి ఇలా గ్రహాలు ఇలా ఉన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి, అసలు జాతకమే లేదు, ఏమీ లేదు, కానీ మాకు లైఫ్లో ఎక్కువగా భూమి మూలంగా ఇబ్బందులు వస్తున్నాయి, అన్నదమ్ముల మూలంగా ఇబ్బంది వస్తుంది, యాక్సిడెంట్స్ అవుతున్నాయి, లేనట్లయితే బాడీలో స్ట్రెంగ్త్ లేనట్టుగా ఉన్నాము, ఎనర్జెటిక్గా లేకపోతున్నాము అంటే దాని అర్థం మీ జన్మజాతకంలో కుజగ్రహం పాడైందని. అలాంటప్పుడు మీరు చేయవలసింది చాలా సింపుల్గా
కుజ శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కానీ, లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన కానీ, లేనట్లయితే ఆంజనేయ స్వామి ఆలయాలకు కానీ రెగ్యులర్గా వెళ్ళడం చేయండి. లేనట్లయితే ఇంట్లోనే పుష్పాలు వేస్తూ ఆ స్వామివారిని అమ్మవారిని తలుచుకోండి. అప్పుడేమవుతుందంటే ఈ కుజగ్రహ ప్రభావం పూర్తిగా తగ్గుతుంది. పూర్వజన్మల్లో మనం చేసినటువంటి కర్మలే ఈ రూపంలో వస్తాయి. అంటే పూర్వజన్మలో ఎవరైనా ల్యాండ్ తీసుకున్నాము, ఈ జన్మలో మన ల్యాండ్ ఇంకెవరెవరు లాక్కోవడమో, లేకపోతే ల్యాండ్ కొనలేని పరిస్థితి రావడమో, ఇబ్బంది పడ్డమో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అన్నదమ్ములతో సఖ్యత లేకుండా అన్నదమ్ములను ఇబ్బంది పెట్టాము, అప్పుడు ఈ జన్మలో అన్నదమ్ముల ద్వారా ఇబ్బందులు గొడవలు వస్తూ ఉంటాయి. అలాగా ఒక వ్యక్తి తనంతట తాను స్వయంగా నిలబడదాము అనుకునేటప్పుడు మీరు ఆ వ్యక్తిని ఇబ్బంది పెట్టారు. ఈ జన్మలో ఏమైపోతుందంటే మీరు నిలబడే స్థితిలో కూడా కోల్పోతుంటారు. అలా మనం చేసినటువంటి కర్మే ఈ రూపంలో ఇక్కడ వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటుంది, మనం అనుభవిస్తూ ఉంటాం. అంతేగాని కుజుడు ఏదో మన మీద పగబెట్టుకొని వచ్చి ఆయన ఏం చేయడు. మనం చేసుకున్న కర్మ కుజుడు రూపంలో వస్తుంది. ఇట్లాంటివన్నీ గొడవలు కావచ్చు, ఈ భూములు కావచ్చు, ఫ్యాక్టరీస్, కొంతమంది చూడండి ఫ్యాక్టరీ పెట్టి నష్టపోతుంటారు. అంటే ఏమిటి, పూర్వజన్మల్లో ఒక మంచి ఫ్యాక్టరీ మీకు ఎవరైనా అప్పచెప్తే మీరు దాన్ని కాస్త లాస్లోకి తీసుకెళ్ళి కావాలని పని కట్టుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టినట్లయితే మీరు ఈ జన్మలో ఫ్యాక్టరీలు పెట్టి ఇబ్బంది పడతారు. ఇది వెరీ క్లియర్లీ మనకి కర్మ విపాకము అనేటువంటి గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు నేను చెప్తున్నాను అన్నీ కూడా. కాబట్టి చాలామంది భూములు కబ్జాలు చేస్తుంటారు ఈ జన్మల్లో. వాళ్ళకి శాస్త్రం ఏం చెప్పిందంటే కర్మ విపాకం అనేటువంటి గ్రంథము 1000 జన్మలు మలములో పురుగుగా పుడతాడట వ్యక్తి. కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.